దేవుడని పేరొందిన గణపతి దేవుడి అగ్రకుమార్తెన నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోక ముడుస్తారు. నా వీర గర్జనం వింటే వారి ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనక చూస్తే రుద్రమ్మ, పక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసినా రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. చరిత్ర మా కాకతీయలో విశిష్ట స్థానం ఉన్నది. మా తండ్రి గణపతి దేవుడు నాకు ఒక పక్క సంగీత, సాహిత్య, నృత్య కళలు నేర్పించాడు. మరో పక్క రాజనీతి, అష్టశస్త్ర విద్యలు నేర్పించాడు. యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి రాజు నా మీద కత్తి తోశాడు. కానీ నేను చిక్కలేదు, విజృంభించి విజయం సాధించాను. దేశ చరిత్ర మా పాలనను సర్వయుగంగా భావించారు. కాల్వలను తవ్వించాము, గోపురాలు కట్టించాము. విద్యకు బాటలు వేశాము. ప్రజలకు నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ధైర్య, శౌర్య, సాహసాలతో చరిత్రలో ఒక వేగు చుక్కగా నిలిచాము. రుద్రమ్మ